కాంగ్రెస్ ఎంఐఎం అనైతికమైన పొత్తును భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఎన్నికలప్పుడు ఎంఐఎంను గెలిపించడానికి కాంగ్రెస్ వాళ్ళు అభ్యర్థులను పెట్టి ఎంఐఎం పార్టీని గెలిపిస్తూ ఉంటారు. కార్పొరేషన్లో కానీ, పాతనగరంలో ఎమ్మెల్యే కానీ, పాతనగరంలో ఎంపీ కానీ. ఇక్కడ వాళ్ళు ఎన్నికల తర్వాత మేయర్ సీటు పంచుకుంటూ ఉంటారు. ప్రజలను మభ్యపెట్టడం ఎందుకు? మేము ఒకటే చెప్తున్నాము, ఈరోజు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ని ఎన్నుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లో ఉన్న కార్పొరేటర్లు కూడా ఎంఐఎంకు ఓటేయరు, కాంగ్రెస్కి ఓటేయరు. దమ్ముంటే ఈరోజు ఒక రాజకీయ డ్రామా ఆడి, రాజీనామా చేసినట్టుగా డ్రామా ఆడి, ఎక్కడైతే ఎంఐఎం రాజీనామా చేస్తే మళ్ళీ మాకు ఎక్కడ ఎన్నికల తర్వాత ఎన్నికలు వస్తున్నాయి, పొత్తు విషయంలో ఎక్కడ బెడిసికొడుతుందని భయానికి లాలుచిపడి దేయి అంటూ ప్రాధేయపడుతూ ఎంఐఎం పార్టీనే కొనసాగమని ప్రాధేయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ, సిగ్గులేనటువంటి కాంగ్రెస్ పార్టీ నీచమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు దేశంలో పట్టు పట్టింది. ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుంది తెలిసి కూడా ఈరోజు ఎంఐఎం పార్టీతోని ఏదైతే అనైతికమైన పొత్తును కొనసాగిస్తున్నారో దాన్ని ప్రజలు చూస్తున్నారు. రాబోయే ఎన్నికలలో వీళ్ళకి బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ను ఎంఐఎంను భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము భావిస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ఒక మంచి అభివృద్ధి చెందినటువంటి తెలంగాణగా ముందుకెళ్లాలని ఆలోచనతో ఉన్నాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాము.